ఇట్లా అంటాం కదా మనం. అమ్మా అంటే పొగడకపోతే చెప్పండి, పొగడకపోతే మనం తట్టుకోలేము. మధు గారు అంతేనా? పొగిడేవాడంటే ఎంత ఇష్టమో, పొగిడే అమ్మాయి అంటే ఎంత ఇష్టమో, అమ్మో వాళ్ళకి కావాల్సింది పెట్టేస్తాం. నిజంగా వాళ్ళకి అది ఇష్టం, బట్ దేవునికి అది కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞ రాజా నీదే జయమంటే దేవుని ఆత్మ కలిగిన మేక అంటాడు కదా. ఆజ్ఞ రాజా నువ్వు వెళ్తే నిశ్చయంగా చచ్చిపోతావు అంటాడు. ఎంత ధైర్యంరా మేక నీకు! అందరూ నన్ను బతుకుతారు, అందరూ నాకు జయము జయమంటే నువ్వు ఒక్కడు అపజయమంటావా? వీడిని తీసుకెళ్ళి చేరసల్ల పడండి అన్నాడు. యెహోషాపాతు అన్నాడు కదా, రాజా ఒక్క నిమిషం, మీకాని తొందరపడి ఏమనొద్దు, మీకా నిజం మాత్రమే పలుకయ్యా అంటే, యెహోషాపాతు రాజా నీకు ప్రణామములు, నా దేవుడు నాకు ఏం చెప్పాడో అది మాత్రమే చెప్తున్నా, ఇప్పుడు నిజం చెప్తున్నా వినండి. ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఏ ప్రవక్తలనైతే ఇజ్రాయెల్ రాజైన అహజ్యా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర విచారణ చేశాడో ఆ ప్రవక్తలందరి మీద ఏ ఆత్మ ఉందో తెలుసా? దురాత్మ ఉన్నది, అబద్ధపు ఆత్మ ఉన్నది. ఓ అబద్ధపు ఆత్మ యెహోవా సన్నిధి నుంచి బయలుదేరటం నేను చూశాను. ఈ అధ్యాయం ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి అక్క. ఓ యొక్క ఏం ఆత్మ అంటది?